వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. మనకి ఫ్లిప్కార్ట్ వేర్ హౌస్ లో పికింగ్ ప్యాకింగ్ జాబ్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. లొకేషన్స్ వచ్చేసి ఒకటి గుండ్లపోచంపల్లి మేడ్చల్ అండ్ ఒకటి పటాన్చెరు లొకేషన్ అనమాట. సో ఈ 2 లొకేషన్స్ లో అయితే మనకైతే రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అనేది ఎక్కడ స్ట్రిప్ కాకుండా లాస్ట్ లో చూడండి. అండ్ ఈ వీడియో ఒక చిన్న లైక్ చేసుకోండి. సో దాని వల్ల వీడియో అనేది వేరే వాళ్ళకి బి షేర్ అవుతుంది, వాళ్ళకి బి యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనకి ప్రజెంట్ ఈ మేడ్చల్ లొకేషన్ అండ్ పటాన్చెరు లొకేషన్ లో అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. అండ్ వర్క్ ఏముంటుంది అంటే పికింగ్, ప్యాకింగ్, స్టాండింగ్, లోడింగ్, అన్లోడింగ్, దీనికి రిలేటెడ్ వర్క్ అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. లేదు మీకు ఇంగ్లీష్ చదవడం వస్తున్నా సరిపోతుంది అనమాట. లైక్ ఇంగ్లీష్ అనేది చదవడం రావాలన్నమాట. మెయిన్ వచ్చేసి లైక్ పేర్లు ఉంటాయి కదా, బాక్స్ పేర్లు, అవి అయితే చదవడం అయితే రావాలి పట్ట. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అనమాట. సో ఈ 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తారంటే శాలరీ వచ్చేసి మీరు 16,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. అండ్ కంపెనీ వాళ్ళు మనకి బస్ ఫెసిలిటీ అండ్ ఫుడ్ అయితే ఇస్తారనమాట. లైక్ బస్ ఫెసిలిటీ వచ్చేసి మనకి నియర్ బై లొకేషన్స్ నుంచి అయితే ఇస్తారనమాట. లైక్ మేడ్చల్ లో ఉండే వాళ్ళకైతే లైక్ మేడ్చల్ లో ఉంటారు కదా, వాళ్ళకైతే కోంపల్లి, సుచిత్ర, మేడ్చల్ ఈ సరౌండింగ్స్ నుంచి అయితే మనకైతే బస్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ పటాన్చెరులో ఉండే వాళ్ళకి పటాన్చెరు నియర్ బై లొకేషన్స్ ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ సరౌండింగ్స్ లొకేషన్స్ నుంచి అయితే మనకైతే బస్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. శాలరీ డీటెయిల్స్ ఇంతకుముందు చెప్పినట్టు 16,000 అయితే మనకైతే శాలరీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈఎస్ఐ పిఎఫ్ అయితే ఉంటుంది. ఈ జాబ్ కి మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. లైక్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఈఎస్ఐ పిఎఫ్ ఉంది జాబ్, అండ్ విత్ ఈఎస్ఐ పిఎఫ్ ఉందన్నమాట. లైక్ మేము స్టూడెంట్స్ ని నేను వేరే ఐటీ జాబ్ కావాలి 2 రోజుల తర్వాత నాకు ఈఎస్ఐ పిఎఫ్ వద్దు అంటే అట్లా చేసుకోవచ్చు. అండ్ విత్ ఈఎస్ఐ పిఎఫ్ ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ డీటెయిల్స్ స్క్రీన్ మీద మెన్షన్ చేసిన ఇంతకుముందు చెప్పినట్టు 16,000 అయితే శాలరీ అయితే ఉంటుంది మీకు. అండ్ ఫుడ్ 1 టైం ఉంటుంది. లైక్ వర్క్ చేస్తున్నప్పుడు మనకైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. స్నాక్స్, లంచ్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ నియర్ బై లొకేషన్స్ నుంచి మనకి బస్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఇవి మనకి ఎవ్రీ మండే అండ్ సాటర్డే ఇంటర్వ్యూస్ అవుతాయి. సో నేను లొకేషన్స్ లైక్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, దాని లింక్ అనేది కింద ఇస్తా. సో దాంట్లో అయితే యాడ్ కండి. సో మీకైతే ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ ఉంటాయో అప్పుడైతే అప్డేట్ చేస్తాం అనమాట. సో మీకు మేడ్చల్ అనుకుంటే మేడ్చల్, లైక్ గుండ్లపోచంపల్లి లొకేషన్ లో ఫ్లిప్కార్ట్ లో జాయిన్ అవుతా అంటే ఫ్లిప్కార్ట్ లో జాయిన్ అవ్వచ్చు. పటాన్చెరు సైడ్ జాయిన్ అవుతా అంటే పటాన్చెరు సైడ్ జాయిన్ అవ్వచ్చు అనమాట. సో గ్రూప్ లో అయితే జాయిన్ అండి. గ్రూప్ లో జాయిన్ అయితే మీకు ఎవ్రీ మండే అండ్ సాటర్డే ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. సో డైరెక్ట్ జాయినింగ్ అయితే ఉంటుంది అనమాట. లైక్ ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు, డైరెక్ట్ జాయినింగ్ అయితే ఉంటుంది. కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 3 డాక్యుమెంట్స్ ఉంటే మీకైతే డైరెక్ట్ జాయినింగ్ అయితే ఇస్తారనమాట. సో ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. సో డైరెక్ట్ జాయినింగ్ పిలుస్తారు. సో గ్రూప్ లో అయితే జాయిన్ అండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే దాంట్లో అయితే షేర్ చేస్తారు. అండ్ ఇంకా మా ఛానల్ ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బై.